రెసిపీ టేబుల్‌కు స్వాగతం. ఈరోజు పచ్చ ద్రాక్ష పళ్ళ పానీయం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: ద్రాక్ష పండు గుత్తు 1 శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పంచదార అర కప్పు, నిమ్మకాయ బద్ద 1, వాటర్ 2 గ్లాసెస్. జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా జ్యూసర్ తీసుకొని అందులో శుభ్రం చేసుకున్న గ్రేప్స్ అన్నింటినీ జ్యూసర్లో వేసుకోవాలి. ద్రాక్ష పండ్లను శుభ్రంగా కడుక్కుని అప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని తర్వాత అరకప్పు పంచదార కూడా వేసుకుని వాటర్ తక్కువైతే మరికొంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు మధ్యలో ఉన్న ద్రాక్ష పళ్ళలోంచి జ్యూస్ అంతా ఇలా మిక్సీ జార్లో బయటకు వచ్చేస్తుంది. బయట వైపునకు వస్తుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని మొత్తం గ్రేప్స్ అంతా జ్యూస్ లాగా తయారయ్యాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత జ్యూస్ను సిద్ధం చేసుకున్న గ్లాసెస్లోనికి వేసుకోవాలి. ఇలా గ్లాసెస్లోనికి సర్వ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ బద్దను తీసుకుని నిమ్మకాయ బద్దను కొంచెం కొంచెం ఈ గ్లాసులోనికి పిండుకొని ఒక స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, రుచికరమైన ద్రాక్ష రసం తయారైంది. మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.